వాటర్ మిలన్ సీజన్ కదా! సో, అందుకే వాటర్ మిలన్ మస్తు చాలా దొరుకుతాయి కాబట్టి వాటర్ మిలన్‌తో టూటీ ఫ్రూటీ చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే పాప కొంచెం టూటీ ఫ్రూటీ తినడానికి ఇష్టపడుతుంది. బయట కొనడం ఎందుకని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఎలా చేయాలేంటో యూట్యూబ్‌లోనే చూసుకొని చేస్తున్నాననమాట. చాలా అంటే చాలా బా వచ్చాయి. కొంచెం బౌల్‌లో వాటర్ వేసాను. వీలైనంత స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని ఆ బౌల్‌లోనే ఆ పీసెస్ అని వేసి ఒక 2 ఆర్ 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ పపాయతో కూడా చేయొచ్చంట. పపాయ అంటే కొంచెం హార్డ్‌గా ఉంటుంది. వాటర్ మిలన్ కొంచెం సాఫ్టే కదా! సో, దానివల్ల ఇది బేగా మనకు బాయిల్ అయిపోతుంది. వాటర్ మిలన్ పీసెస్ అనేవి. తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్‌లో స్ట్రెయిన్ చేసేద్దాం. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్, కరగటానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇందులోని స్మెల్ అంటే రాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ వేసిన తర్వాత కొంచెం 1 మినిట్ అలాగ కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి బాయిల్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! వాటన్నిటిని వేసేయడమే. వేసి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టుకుంటే షుగర్ సిరప్ అంతా కూడా పీసెస్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు దాంట్లో ఒక స్వీట్‌నెస్ యాడ్ అవుతుందనమాట. నా దగ్గర 3 ఫుడ్ కలర్స్ ఉన్నాయి. సో, అందుకనే 3 ఫుడ్ కలర్స్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని సపరేట్‌గా మిక్స్ చేస్తున్నాననమాట. ఎందుకంటే కలర్ఫుల్‌గా కనిపిస్తుంది కదా! అందుకని చెప్పి ఇందులోని గ్రీను, రెడ్, యెల్లో 3 ఉన్నాయి. 3 మిక్స్ చేసి ఈ 3 కలర్స్ మిక్స్ చేశాక చాలా అంటే చాలా కలర్ఫుల్‌గా కనిపిస్తుంది. వీటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ వేసి సపరేట్‌గా పెట్టుకుంటే ఓవర్ నైట్ వదిలేస్తే సరిపోద్ది. నేను వేశాను. బట్ తర్వాత వేశాను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో, యాడ్ చేయలేకపోయాను. అంతే టూటీ ఫ్రూటీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.